సరిహద్దులను విశాలపరచు, నా సరిహద్దుల మీద ఎప్పుడు నీ చెయ్య ఉండనిమ్ము, నా సహోదరుల కంటే నన్ను ఎక్కువగా దీవించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడున్నాడు, అలాగనే ఎబ్బేజును దీవించాడు. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ రాత్రి దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంటున్నాడు? యెషయా గ్రంథములో ఆ వాక్యం మీరందరూ చదివితే అండర్లైన్ చేసుకోండి, ఉపయోగపడింది మీకు. ఏమంటున్నాడు? మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఎవరు చెప్పమంటున్నాడు? నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారికి సాటింపన్నే ఇచ్చండి, వాళ్ళందరినీ పిలిపించండి. ఇప్పుడు నీతిమంతులు అంటే ఎంతమంది బయటకు వస్తారు? ఇక నీతిమంతులు రండి అంటే ఎంతమంది వస్తారు? ఎందుకని? గుండె ధైర్యము. ఆయన సింహాసనం ఎదుట నిలబడాలంటే మన ప్రవర్తన అగ్ని వలె ఉండాలి. ఆయన సింహాసనం ఎదుట, తీర్పు ఎదుట, ఆయన మాట్లాడే మాట ఎదుట యవన కాలంలో ఉన్న షడ్రకు మెషకు అబ్దెనగో అనే వారు శ్రమలో వారి నీతిని బట్టి నిలబడ్డారు. వారు ఏమంటున్నారంటే, నీ ప్రతికము మేము నమస్కారం చేయనే. శ్రేష్టమైన భోజనాలు, చక్కని ఆహార పదార్థాలు తినొచ్చుగా. వారు ఎందుకు తింటలేదు? మీరు ఇచ్చేది ఎవరికి? ప్రతిమకు. అది ప్రతిమ. మా దేవుడు జీవము కలిగిన దేవుడు, స్తోత్రం కలిగిన. మనం ఆరాధించే దేవుడు మనలను నీతిమంతులను ఎంచిన దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు నీతి మనకు తెలియదు, ఒకప్పుడు నీతిలో మనం జీవించలేదు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే నీతిమంతులుగా ఉన్నాం. కానీ మన ద్వారా దేవుని నామం దూషించబడకూడదు, మన ద్వారా ప్రభు దుఃఖపడకూడదు. మీరు అనుకుంటూ ఉండొచ్చు దీవెన మాకు రావట్లేదని, కానీ దీవెన రావాలంటే మనలో ఏముండాలి? నీతి. రెండో మాటలు ఏముంది? వారు తమ క్రియల ఫలము, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇది జాషువా అనుభవిస్తున్నాడా లేదా? ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని దృష్టిలో జాషువానే గాని తన తల్లే గాని ఆయన వారికి నీతిమంతులుగా కనపడ్డాడు కాబట్టి నీతి వ్యాజ్యం వేసి గెలిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ స్థలంలో ఉన్న మీ అందరితో కూడా దేవుడు చెప్తున్న ఒకటే ఒక మాట, నీతి మనలో ఉండాలంటే 1వ అధ్యాయము కీర్తన 3వ వచనం చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి, గట్టి చదవండి, కంఠస్థం చేసి మాట్లాడొద్దు, వాక్యం చదవండి, బైబుల్ తీసి. ఎలాగున్నాడంట? 3వ వచనం మాత్రమే. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనంతయు సఫల బాగును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు దగ్గర ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం లేటే కావచ్చు, ఆలస్యమే కావచ్చు, కానీ అది మన జీవితానికి అద్భుతం చేసిద్ది. దావీదు ఎప్పుడు నిద్రలో కూడా అనుకుని ఉండడు నేను రాజు అవుతాడని. అనుకుని ఉంటాడా? అనుకోలే. ఎంత మటుకి గొర్రె మంద తన తండ్రి మందనం బాధ్యతగా నమ్మకంగా పరిచర్య చేయటమే నేర్చుకున్నాడు. కానీ దేవుడిని చూసాడండి, ఆయన నమ్మకత్వాన్ని చూసాడండి. స్తోత్రం కలుగును గాక. ఎవరి నమ్మకత్వాన్ని? దావీదు యొక్క నమ్మకత్వాన్ని. ఎప్పుడు చూసాడు తెలుసా? ఎలుగుబంటి వచ్చి గొర్రె పిల్లని తీసుకెళ్లిపోతుంటే, పానీలే అది కాదుగా, మా నీళ్లు కూడా పట్టించుకోవట్లేదుగా, మా నాన్న కూడా ఎప్పుడు నన్ను తిట్టి మంద దగ్గర ఉన్నామంటున్నాడుగా అని అట్లా అనుకోలే. నా తండ్రి గొర్రె పిల్ల, స్తోత్రం కలుగును గాక. నా తండ్రిది, అది నా తండ్రిది, నేను దాన్ని కాపాడాలి. ఇప్పుడు తండ్రి ద్వారా వచ్చిన ఈ స్థలాన్ని నేను కాపాడుకున్నాడా లేదా? కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక కూడా ఈ స్థలంలో ఉంది. దేవుడు ప్రణాళిక జాషువా మీద ఉంచాడు. జాషువాకి దేవుడు ఇవ్వాలనుకున్నాడు దీన్ని బహుమానంగా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనకారుడు చెబుతున్న ఈ మాటల్లో, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని పిల్లలు ఎవరైతే నమ్మకంగా